నన్ను వదిలేసి వీళ్ళంతా ఆడికి పోయినారో తెలియలేదే. గజేంద్ర, గజేంద్ర, గజేంద్ర. వదిలేసి ఆడిపోయినారు. నువ్వే అడిగిపోయినావు. నన్ను వదిలేస్తే ఇంట్లో పెళ్ళంతో ఉండేవాడు కదబ్బా. నన్ను ఈ అడుగు తీసుకొచ్చి హింసించారు కదబ్బా. సరేరా పోదాం. ఎలుగును చూసి వెనక ముందు చూడకుండా పరిగెత్తినట్టు బండిని చూస్తే భయం లేదురా. అది నాకు ఎలకతో సమానం. ఈ క్యాకిని దాన్ని వదిలేసి వచ్చా. నిజమేరా, చెప్తే నమ్మరేంది. ఇదిగో ఇంకో ఎలుగు బండి. చేతులు ఏంట్రా? ఇప్పుడు ఎందుకురా దాన్ని కింద పోసావు? మరే అడవుల్లో కొండల్లో ప్యానాలు అడచేతిలో పెట్టుకుని మేము తేనె తీసుకొస్తాం. మీరు అధికారం చూపించి అది పట్టుకుపోతారుగా. ఇదిగో ఇప్పుడు ఇది నాకేసిపో. ఏంట్రా పొగరగా మాట్లాడతావు? కొండ జాతి ప్రజల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళను కొట్టి టార్చర్ పెడుతున్నారని మీ డిపార్ట్మెంట్ మీద, అది ముఖ్యంగా మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి సార్. ఏంటి సార్ ఇది? వాట్స్ హ్యాపెనింగ్? సార్, నేనంటే పడనవాడెవడో తొక్కలో పిటిషన్ ఇచ్చాడు. దీన్ని తీసుకుని వచ్చాడమేనా? ఏం సార్, సేవా సమాజం అంటే వేరే పనేం లేదా? సమాజ సేవ అనే పేరుతో ఏదో ఒకటి పట్టుకుని గెలుగుతూనే ఉంటారా? గెలికేట్టుగా మీరు ఏదో చేస్తూనే ఉన్నారుగా. కొట్టానన్నందుకు ఎవిడెన్స్ ఉందా? అయ్యా, మా పిల్లడు తెలియక మాట్లాడాడు, మన్నించండి అయ్యా. అనేవి చేయమాకండి అయ్యా, వదిలేండి అయ్యా. ముందు నువ్వు బయటికి వెళ్ళవయ్యా. ఇంటి బయటికి తోసాయి. అయ్యా వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా మీరైనా చెప్పండి అయ్యా. సార్ అతన్ని వదలండి, వదలండి. వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు? అతను ఏం చేశారు? అతను వెంటనే ఇక్కడికి రావాలి, లేదంటే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సార్, ఇది చాలా దూరం వెళ్ళినట్టుంది, జాగ్రత్త. బండి తీసుకురా. అయ్యో గజేంద్ర, మా అబ్బాయి నిన్ను దెబ్బలు కొట్టారా? ఏంటి సార్ ఇది? గొడ్డును కొట్టినట్టు కొట్టారు. మీకు మనసాక్షి అనేదే లేదా? హలో, అతని మీద చేంజ్ చేసుకోవడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? కాకి డ్రెస్ వేసుకుంటే ఇతను తప్పే చేసిండొచ్చు సార్, మీరు ఎలా కొడతారు? కొట్టినందుకు ఎవిడెన్స్ అడిగారుగా, ఇదిగో ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. దిస్ రేంజర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. వాడి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఓకే సార్. చాలా సంతోషం అయ్యా. మీలాంటి ప్రజలకు సేవ చేయడమే మా సమాజం లక్ష్యం. ఇక మీదట ఈ రేంజర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా మళ్ళీ ఇబ్బంది పెడితే మాకు చెప్పండి. ఏ సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా లక్షణంగా మమ్మల్ని అడగండి, మేమున్నాం. ఇదిగోండి, ఇదే మా అడ్రస్. ఏందే గజేంద్రని పోలీసులు కొట్టినారంట? కట్టి పడేసి కొట్టారంట పిరికెదవులు. కట్టేయకుండా కొట్టుండాలా, అప్పుడు తెలుసుండేది నా గజేంద్రుడేంటో. అది సరేనే, వాళ్ళు కట్టడం అటుంచు. మీ అన్నకు గజేంద్రుడికి గొడవ కదా, నిన్ను గజేంద్రుడికి కట్టుబెట్టడానికి మీ అన్నట్టు ఒప్పుకుంటాడు. గజేంద్రుడిని చేసుకోవడానికి ఆడొప్పుకుంటే చాలు, మా అన్న ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. గాయమైందే, ఇప్పుడు ఏం చేద్దాం? రండి ఊళ్ళోకి వెళ్ళి చెప్దాం. రండి వెళ్దాం. రండి.
బాటిల్ పీస్ కాల్లో గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయింది. నో ఇట్స్ ఆల్ రైట్. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. హాఫ్ అన్ అవర్లోగా స్పృహ వస్తుంది. అదే లేచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. సరైన సమయంలో మీరు కబురు చేశారు. బాటిల్ గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయి లోపల పుండయింది. ఇలాగే వదిలేస్తే 2 రోజుల్లో చనిపోయేది. అయ్యా, ఎవరెవరో కింద నుంచి వచ్చి ఈ నోరు లేని జీవాన్ని ఆటాడుతున్నారు. మొట్టమొదటిసారి కింద నుంచి వచ్చి ఈ నోరు లేని జీవానికి ప్రాణం పోశారు. ప్రాణం పోసినోడు దేవుడితో సమానం అయ్యా. మీరు దేవుడయ్యా. చచ్చా, ఏమిటండి మీరు? అనయ్య, రేంజర్. హలో సార్, మీరు చెప్పినట్టు సేవా సమాజం వాళ్ళని లోపలికి పంపించాను. ఆ గిరిజనులు వాళ్ళని నమ్మారు సార్. గుడ్. ఇక మీద వాళ్ళని కిందకి దించే పని చూడమను. గాట్ ఇట్. అమెజాన్ అడవుల నుంచి తీసుకురాబడ్డ వైవిధ్యమైన తేనెటీగల నుంచి తయారు చేయబడ్డదే ఈ ప్రత్యేకమైన తేనె. ఈ ప్రత్యేకమైన తేనెను పొందడానికి ఒక చిన్న పెట్టెను మీ ఇంటి ముందు ఉంచుకుంటే చాలు. సులభంగా తేనె దొరుకుతుంది. ఒక పెట్టెకు సుమారుగా 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు. అరే ఏందయ్యా ఇదే? చిన్నప్పటి నుంచి అడవిలోకి వెళ్ళి తేనె తేవడమే కదా అలవాటు. అది వదిలేసి కొత్తగా పెట్టెల్లో తేనె తీయడం ఏంది? ఐ డోంట్ థింక్ హీ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏం చెప్పక్కర్లా. ఈడొకడు ఊరికి మంచి చేస్తే ఓర్చుకోలేడు. ఇదిగో పద్దొక మొగుడు ఆ రోజు తేనె తీసుకొస్తా అని సెట్ ఎక్కి కింద పడి చచ్చిపోయినాడు. మనం ఏం చేయగలిగాం? గజేంద్రుడు చెప్పేది నిజమే కదా, మంచికని చెప్తున్నాడు. అదేందో ఎనొచ్చుగా. షీస్ కరెక్ట్. ఎరా, మాట్లాడాల్సింది అయిపోయిందా? వాళ్ళేదో కొత్తగా వచ్చినలాగా మాట్లాడతారేంటి? ఇప్పటిదాకా వాళ్ళు మనకు మంచి కదా చేశారు. వాళ్ళేం చేసినా అది మంచి కోసమే. అయ్యా, ఏం చేయాలో చెప్పండి, చేసేస్తాం. అతను నాయకుడు. ఇస్ అ బార్న్ లీడర్. అవునరా, తేనె బాగా వస్తాందే. నిజమేరా, వాళ్ళు చెప్పినట్టు తేనె బాగానే వస్తాంది. వస్తాదిరా, వస్తాది. యారా, అడవిలోకి మనం తేనె తేవడానికి మాత్రమే వెళ్తానావా? తినడానికి దుంపలు తేవడానికి వెళ్ళడంలా? వాళ్ళు చెప్పారంట, వీళ్ళు విన్నారంట. ఎర్రి పప్పల్లారా. నిన్న నన్ను మాటలు మాట్లాడాడు. ముందు వాళ్ళ అమ్మే తీసుకుపోతుంది. గజేంద్ర, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇవ్వరా, ఇదిగో ఎత్తుకెళ్ళి అమ్మకిచ్చి పో. ఇవ్వరా అయ్యా, పిల్లలు గల పోరా. ఇదిగోండి. చూసారా అమెజాన్ తేనె యొక్క పవర్? అమేజింగ్. బాగా రుచిగా ఉంది కదా? అవునండి. అయ్యా, నన్ను మన్నించండి అయ్యా. ఆ రోజు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అయ్యా, మా జాతిలో ఎవరో ఇంత డబ్బు కలసోడలేదయ్యా. ఇది కేవలం మొదలే. మిమ్మల్ని బాగు చేసే పథకాలు ఇంకా చాలా ఉన్నాయి.